ఈ సీరియల్ టుడే ఎపిసోడ్ మధు ఉదయాన్నే లేచి దేవుడి దగ్గర దీపం పెట్టి పూజ చేస్తుంది. ధూపం వేసేసరికి ఇల్లు మొత్తం పొగ కమ్ముకుంటుంది. అప్పుడు మ్యాడీ ఏంటి ఈ పొగ ఇల్లంతా అనేసి లేస్తాడు. లేచి హాల్లోకి వచ్చి చూసేసరికి మధు పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఏంటిది ఈ పొగ అనేసి నాగవల్లి వాళ్ళందరూ వచ్చి హాల్లో చూసేసరికి మధు అలాగే ప్రమీల పూజ చేస్తూ ఉంటారు. అప్పుడు నాగవల్లి అక్క ఏంటక్క ఏం చేస్తున్నారు అనేసరికి ప్రమీల చిన్నమ్మాయి నువ్వే కొత్త కోడలికి దీపం వెలిగించాలని చెప్పాలి, కానీ ఇక నీకేదో పని ఉందనేసి నేనే మధుని తీసుకొచ్చి ఇక్కడ దీపం వెలిగించమ్మా అని చెప్పాను అనేసి అంటుంది. అప్పుడు నాగవల్లి మ్యాడీని చూసి అవునక్క నేనే మర్చిపోయాను, కొత్త కోడలితో దీపం వెలిగించాలి కదా, అయినా నువ్వు మంచి పని చేసావులే అక్క, మధుతో దీపం వెలిగించావు అనేసి అంటుంది. తర్వాత ఆంటీ మీరు హారతి తీసుకోండి ఆంటీ అనేసి మధు అంటుంది. అప్పుడు నాగవల్లి ఈ ఇంటికి నువ్వు రావడం వల్ల కలొచ్చింది మధు అనేసి అంటుంది. అప్పుడు మధు లేదా ఆంటీ నా వల్ల కాదాంటీ కలొచ్చింది, మీ వల్లే కలొచ్చిందా అంటే మీరు మ్యాడీకి అమ్మగా మారినప్పుడే ఈ ఇంటికి కలొచ్చిందా అంటే మీరు ఈ ఇంటికి వచ్చేటప్పటి నుంచే కన్నుల పండగగా ఉందా ఆంటీ ఈ ఇల్లు అనేసి అంటుంది. అప్పుడు నాగవల్లి సరే అనేసి అంటుంది. తర్వాత మ్యాడీ మధు ఇట్రా ఒకసారి అనేసి అంటాడు. అప్పుడు మధు ఏంటండి చెప్పండి అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ మన రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం రా అనేసి అంటాడు. అప్పుడు ప్రమీల మ్యాడీ ఎంతగానో పిలుస్తున్నాడు కదమ్మా అందరి ముందు చెప్పడానికి వాడికి మంచిగా అనిపించడం లేదేమో, రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకోండి అమ్మా అనేసి అంటుంది. అనగానే మధు మ్యాడీ ఇద్దరు వాళ్ళ రూమ్లోకి వెళ్తారు. అప్పుడు ప్రమీల ఈ ఇద్దరు జంట మంచిగా ఉండేటట్టు నువ్వే చూడు తండ్రి అనేసి దేవుని మొక్కుకుంటుంది ప్రమీల. తర్వాత మ్యాడీ తన గదిలోకి మధుని తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత మధు వదలండి అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ వదలండి ఏంటి వదలండి, నేనేం నీ భర్తను కాదు, శ్రీవారు అనేసి మాట్లాడుతున్నావెందుకు, అలా మాట్లాడొద్దు, అయినా నేను నీ భర్తని కాదన్నాక నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు మాటి మాటికి అనేసి అంటాడు. అప్పుడు మధు మరి అందరికీ చెప్పండి నేను నీ భార్యను కాదనేసి అందరికీ చెప్పండి, ఇప్పుడే వెళ్ళి చెప్పండి అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ నేను చెప్పను అనేసి అంటాడు. అప్పుడు మధు మరి నేనే చెప్తాను ఆంటీ వాళ్ళకి అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ వద్దులే ఎవరికి చెప్పకు అనేసి అంటాడు. తర్వాత మరి నీకు ఏదో ఒక నీ మనసులో నేను భార్య అన్న ఫీలింగ్ నీకుంది కదా మ్యాడీ అనేసి తను అంటుంది. అప్పుడు మ్యాడీ నాకైతే భార్య అనే ఫీలింగ్ లేదు, నువ్వు నాకు ఓన్లీ క్లోజ్ ఫ్రెండ్ మాత్రమే, బయట మాత్రమే నువ్వు నా భార్యవి, నాలుగు గోడల మాత్రం నా భార్యవి నువ్వు కాదు అనేసి చెప్తాడు. అప్పుడు మధు బాధపడుతుంది. తర్వాత నాగవల్లి దేవ బాగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఫీల్ అవుతుండగానే నాగవల్లి దేవ దగ్గరికి వచ్చి బాబా నువ్వేం ఫీల్ కాకు, ఆ మధు సంగతి నేను చూసుకుంటాను, ఫస్ట్ నీ రాజకీయ భవిష్యత్తు బాగుండాలి, తర్వాత మధునే ఎలాగైనా ఇబ్బంది పెట్టి తనని ఇంట్లో నుంచి పంపి చేసిన తర్వాత శ్రేయ అనే మన కోడల్ని చేసుకుందాము, తనకి పనులు బాగా చెప్తాను, కిచెన్ పని అన్ని పనులు బాగా చెప్తాను అనేసి అంటుంది. మధుని పిలుస్తుంది నాగవల్లి. అమ్మ మధు మామయ్య గారికి కాఫీ తీసుకురా అమ్మ అనేసి అంటుంది. అప్పుడు మధు కాఫీ తీసుకొని వచ్చి మామయ్య గారు కాఫీ తీసుకోండి అనేసి అంటుంది. అని మామయ్య గారు నన్ను క్షమించండి, మీ మనసుని నేను బాధ పెట్టాను అనేసి అంటుంది. అప్పుడు దేవ సీరియస్గా అలా చూస్తూనే ఉంటాడు. నాగవల్లి మీ మామయ్య గారు క్షమిస్తారులే అమ్మ, మీ మామయ్య గారు మంచివారు అనేసి అంటుంది. తర్వాత శ్రేయ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తుంటే వసంత వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు శ్రేయ అనేసి అంటుంది. అప్పుడు శ్రేయ అమ్మ నేను అప్పుడే చనిపోతానన్నాను, బావ మధుని ఇంటికి తీసుకొచ్చినప్పుడే మామయ్యనేమో మధుని చంపేసి నిన్నే నా కోడలుగా చేసుకుంటాననేసి నాకు మాట ఇచ్చాడు, కానీ ఇప్పుడేమో తను పెట్టిన కాఫీ తాగుతున్నాడు, అందుకే నాకు కోపం వస్తుందమ్మా అనేసి అంటుంది. అన్న తర్వాత శ్రేయని వసంత హాల్లోకి తీసుకొచ్చేసరికి శ్రేయ ఏడుస్తుంది. అప్పుడు నాగవల్లి ఎందుకు శ్రేయ ఏడుస్తున్నావు అనేసి అంటుంది. అప్పుడు వసంత ఎందుకు ఏడుస్తుందంటే వెంటే వదిన అసలు మ్యాడీకి అలాగే శ్రేయకి పెళ్లి చేస్తానని మాకు మాట ఇచ్చి ఇప్పుడేమో శ్రేయ జీవితాన్ని నాశనం చేశారు అనేసి అంటుంది. అప్పుడు నాగవల్లి మేమేం నాశనం చేయలేదు శ్రేయ జీవితాన్ని, ఈ ఇంటికి ఓడలు శ్రేయ అనే ఎప్పటికైనా, నేను ఆల్రెడీ మీ అన్నయ్య
అన్నయ్య కూడా మాట ఇచ్చాను శ్రేయనే ఈ ఇంటి కోడలు అవుతుందని, అలాగే నాకు శ్రేయ అంటేనే ఇష్టం, శ్రేయనే ఇంటి కోడల్ని చేస్తాను అనేసి అంటుంది. ఇప్పటికైనా మీరు సైలెంట్గా ఉండండి, అందరికీ తెలిసేలాగా మీరు అరవకండి అనేసి అంటుంది నాగవల్లి. ఇంకా నాకు కోపం రానియకండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి శ్రేయ వసంత అనేసరికి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. తర్వాత అయ్యగారు వస్తారు. వచ్చిన తర్వాత అయ్యగారు ఏంటి ఇలా వచ్చారు అయ్యగారు అనేసి నాగవల్లి దేవ అడుగుతారు. అప్పుడు అయ్యగారు నన్ను తిలక్ గారు పంపించారు, గుడి ధర్మకర్త, తను మ్యాడీకి అలాగే మధుకి పెళ్ళైంది కదా, సత్యనారాయణ వ్రతం చేయించాలన్నారు, అందుకే ఇక్కడికి వచ్చాను అనేసి చెప్తాడు. అప్పుడు దేవాకి కోపం వస్తుంది. ఎవరు చేశారు పెళ్ళి, మేమేమైనా చేశామా, మాకు ఇష్టం లేని పెళ్ళి చేశారు అనేసి అంటాడు. అప్పుడు నాగవల్లి కూల్ బావా చేస్తాము, సత్యనారాయణ వ్రతం చేస్తాము, అలాగే తిలక్ గారిని అలాగే ఊర్లో పెద్ద మనుషులను కూడా రమ్మనండి అనేసి చెప్తుంది. అప్పుడు దేవాకి కోపం వస్తుంది. తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాగవల్లి మధు దగ్గరికి వచ్చి మీ అమ్మ నాన్న కూడా సత్యనారాయణ వ్రతానికి రమ్మను అనేసి చెప్తుంది. అప్పుడు మధు హ్యాపీగా ఫీల్ అవుతుంది. మధు స్వరూపకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి అమ్మ సత్యనారాయణ వ్రతం చేస్తున్నామమ్మ, మా అత్తయ్య కూడా మిమ్మల్ని రమ్మంది, మీరు రాండమ్మా అనేసి చెప్తుంది. అప్పుడు చెప్పినప్పుడు స్వరూప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మధు హ్యాపీగానే ఉంది అయితే అత్తారింట్లో అనేసి స్వరూప హ్యాపీగా ఉంటుంది. అలాగే సత్యనారాయణ వ్రతానికి కూడా వస్తానమ్మా నేను అనేసి చెప్తుంది.